దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 14. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8-10 వచనములు. అపోస్తుల కార్యముల యందలి ఈ భాగము నీవు నేను ఎట్లు పరసంబంధమైన ఖ్యాతి నిత్యమైన పేరు నిమిత్తమై ఎన్నుకొనబడితిమో చూపించును. ఉదాహరణకు కొంతమంది విశ్వాసులు ఒక గ్రామంలో జీవించుచున్నారనుకొనుడి. నీవక్కడికి వెళ్ళి మీరు సుబ్బారావు నెరుగుదురా అని ప్రశ్నించినచో వారు లేదు అని జవాబిచ్చెదరు. అది కుగ్రామమైనప్పటికీ అతని పేరు తెలిసిన వారు బహు కొద్ది మందే ఉన్నారు. అయితే అట్టి వ్యక్తి దేవుని చేత ఏర్పరచుకొనబడినప్పుడు సంగతులు ఎంతో వేరుగా నుండును. అప్పుడు నీవు పరలోకమునకు వెళ్ళి ఏ దేవదూతనైనను సుబ్బారావును మీరెరుగుదురా అని అడిగినచో ఆ దూత నేను అతనిని బాగుగా ఎరుగుదును అని చెప్పును. నీవేలాగూ ఆయనను ఎరుగుదువని నీవు ప్రశ్నించగా అతడు మా పరలోకపు రాజు ద్వారా ఎన్నుకొనబడి ఉన్నాడు, ఆ ఏర్పాటును గూర్చి మా రాజే మాతో చెప్పియున్నాడని చెప్పును. ఈ భూమి మీద ఒక మానవునికి ఏ విలువయు లేకపోవచ్చును. అయితే అతడు దేవుని వలన ఏర్పరచుకొనబడినచో పరలోకపు సైన్య సమూహము చేత సంతోషానందములతో అంగీకరించబడవచ్చును. విచారకరమైన సంగతేమనగా బహు కొద్ది మంది విశ్వాసులే ఆయనచే ఏర్పరచుకొనబడిన పాత్రలుగా నుండుటకు ఇష్టపడెదరు. నీవు నిజముగా మంచి క్రైస్తవునివై ఉండవచ్చును, నీ అంతస్తు గొప్పదై ఉండవచ్చును. అయితే దేవునికి అంతకంటే అధికముగా కావలెను. ఆయన తాను ఏర్పరచుకొనిన పాత్రగాను స్వకీయ ధనముగాను ద్రాక్ష తోటగాను జతపనివానిగాను నిత్యమైన పాలిభాగస్తునిగాను చేయుట కొరకై నిన్ను ప్రేమించి తన రక్తము చేత నిన్ను కొని ఉన్నాడు. అయితే అవసరమైన మొదటి యోగ్యత ఏదనగా స్థానముకై పనిచేయకుండా స్టెఫెను వలె మనముండవలెను. కొంతమంది ప్రజలకు ఏదో ఒక స్థానమునిచ్చినచో రాత్రింబగళ్ళు పనిచేయుదురు. వారికి ఆ స్థానమునివ్వకపోయినచో వెనుదిరిగి ఏ పనియు చేయుటకు ఇష్టపడరు. వారు కేవలము పేరు కొరకే పనిచేయుచున్నారు. స్టెఫెన్ అయితే పేరు గొప్పతనము స్థానము కొరకై పనిచేయలేదు. అతడు నెమ్మదిగాను ప్రేమతోనూ పనిచేసెను.